ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే 108 కలశములతో టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉషికే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, ఆదివాసీ సంఘ అధ్యక్షులు రగేష్, మహంకాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షుడు దుర్గం పవన్ కుమార్, కార్యదర్శి సత్తయ్య, చింతల సిద్ధిరాములు పాల్గొన్నారు. కావున రాని భక్తులు కూడా అందరూ కూడా రావాలి. 1, 2, 3వది రేపు అనగా శనివారం నాడు యజ్ఞ కార్యక్రమం పూర్తవుతుంది. బుధవారం రోజున మరి గ్రామంలో బోనాల పండుగ పెద్దలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మలక్కలు అందరూ కూడా అందరూ కూడా వచ్చి అదే అన్నదానాన్ని స్వీకరించాలని అదేవిధంగా సాయంత్రం ఘనంగా అమ్మవారిని అనుకునేందుకు ప్రారంభం యజ్ఞం ప్రారంభించబడింది. అదే రకంగా 2వ రోజు కూడా మరి కలశాలతో 108 కలశాలతో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరి మహిళలు ఊరేగింపుగా ఒకే రకమైనటువంటి డ్రెస్తో రావడం జరిగింది. అమ్మవారికి గంగాజలాలతో అభిషేకం కూడా చేయడం జరిగిందండి. మరి 3వ విడతగా ఈరోజు యజ్ఞము నవచండీ యాగంలో కూర్చున్న దళిత వరకు అందరూ కూర్చోవడంతో అదే రకంగా రేపు యజ్ఞము సమాప్తి అవుతుంది. అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా రేపటితో పూర్తవుతున్నాయి. రేపు పూర్ణాహుతితో పూర్తవుతుంది. అదే రకంగా ఆదివారం ఊరేపుగా బోనాలన్నీ ఊరేపుగా వచ్చేసి అధిక సంఖ్యలో అందరూ కూడా గట్టెల్లో బోనాలు ఊరేపుగా మేళతాళాలతో అంగరంగ వైభవంగా రేపు బోనాల కార్యక్రమం జరుగుతుంది. మరి 3వ రోజు 5వ రోజు సోమవారము పలహారాల బంధము అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది బ్రహ్మాండంగా. సాయంత్రం 5 గంటల నుంచి దక్కును. అదే రకంగా ఉదయం 10 గంటల నుంచి ఈరోజు రేపు ఆదివారం బోనాలు తీసి ఓడి బియ్యం పోసినటువంటి భక్తుల యొక్క ఓడి బియ్యము అమ్మవారి ప్రసాదంగా వండడం జరుగుతుంది. కాబట్టి ఓడి బియ్యం పోసిన
ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చేసి అందరూ కూడా ఈ అన్నదాన విధానం సేకరించాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా మరి 5 రోజుల కార్యక్రమానికి భక్తులందరూగా ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు చేకుంట